విద్య, వైద్య రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. పెద్ద శంకరపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని విధాల మౌలిక సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ప్రజల మధ్యన ఉంటూనే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా, తహసీల్దార్ గ్రేసీబాయ్, పేట్ మాజీ సర్పంచ్ సత్యనారాయణ, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు. రాజు ఇస్తున్నాడు సార్ అలా ఎవరికి ఏం ఇస్తుందో శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ ఆయనేమో నిలబడే వీడికి కొంచెం వెడల్పు అందరూ తీద్దాం వాటర్ పోయి అటు జాలి పెట్టేసి సార్ పేరు పెట్టేసి వాళ్ళు వస్తారు, సమాధానం చెప్తారు. ప్రజాప్రతినిధులకు సమాధానం చెప్తే సమస్య అనేది సరే ఒక్కటిసారి పరిష్కారం కాకపోవచ్చు, కాకపోతే ఈ పొద్దు అయితే సరే రేపు తెల్లవారు చేసుకొని ఆ సమస్య ఒక్కటిసారి పరిష్కారకుండా విడతల వారిగా సమస్యలను పరిష్కరించుకొని ప్రజలకు అందరికీ కూడా మీరు సేవ చేయాలని, మీ అధికారాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ప్రజల అవసరాలు తీర్చాలని కోరుకుంటూ మండల అభివృద్ధిలో పాల్పంచుకున్నందుకు నేను అందరినీ అభినందిస్తా ఉన్నాను. ఈ గతంలో ఎట్లా చేసిందో నాకు మండల మీటింగ్ నేనైతే నా పనితీరుని చూస్తాను. ఎందుకంటే నేను అన్ని విధాలు పార్టీలకు అతీతంగా ఎవరైనా ఉన్నాను. ఒకసారి అయిపోయిన తర్వాత అందరు ప్రజాప్రతినిధులు అందరూ సమానం. మండల అభివృద్ధి ఎక్కడైతే నిజంగా అభివృద్ధి అవసరమో అక్కడ మన ఫండ్స్ అన్ని కేటాయించుకుంటూ దానికి మండలాన్ని అభివృద్ధి దశలో నడిపేయవలసిన బాధ్యత అందరి మీద ఉంటుంది. కాబట్టి ప్రతిదీ ఒకటి నా మెంటాలిటీ స్ట్రిక్ట్గా ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే పనిచేయరో వాళ్ళ మీద అప్పుడు కోపడుతూ ఉంటారు. ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ కోపడుతూ ఉంటారు. రైతులకు మనం తీసుకుపోయి చెప్పాలి, రైతులకు బెనిఫిట్ అయితే ఇది. ఎంతసేపు వరి పండించుకుంటా ప్లాంటేషన్ చేయాలి. ఏమన్నది ట్రెంచెస్ కూడా ఉన్నాయి, ట్రెంచెస్ కూడా కొట్టుకోవచ్చు మనం. వచ్చే హరితహారంలో హరితవనాలు, బ్లాక్ ప్లాంటేషన్ ఉంది, బన్ ప్లాంటేషన్ ఉంది.
తర్వాత ఈత మొక్కలు నాటడం వాళ్ళకు కూడా ఉంది సార్. ఇరిగేషన్ వాళ్ళకి ఈత చెట్లు కూడా ఉన్నాయి. మన నర్సరీలో అన్ని చెట్లు, అన్ని రకాల చెట్లు అవైలబుల్ ఉన్నాయి. తర్వాత కన్వర్షన్ కూడా 56-53 వేల వరకు ఉన్నాయి సార్. హరితహారానికి ఈసారి మనకు ఎలాంటి సమస్య రాదు, కానీ చెట్లు పెట్టడానికి స్థలం లేదు సార్. అమ్మా చెట్టు పెట్టడానికి స్థలం లేదంటే ఇప్పుడు ఫార్మర్స్ ఉన్నారు, ఫార్మర్స్కి మనం ఎంకరేజ్ చేస్తే అన్ని మొత్తం బండ్స్ ఇంకా మొక్కలు తగ్గబడతాయి. మనం ప్రతి ఒక్కరు వాళ్ళ పొలాల్లో చెట్లు పెట్టుకుంటే మనకి ఇంకా మొక్కలు తగ్గబడతాయి. మీరు జాగ్రత్త లేదంటున్నారు మరి మీరు ఇక అట్లా కాదు. ఇప్పుడు